హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో గెలాక్సీ యాడ్స్లో ఏమేమి ప్లాన్ ఉంది ఫుల్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూస్తున్నాము. దానివల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ దాకా చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ చెప్పి ఇచ్చుకోండి. ఇంకా మీరు ఈ గెలాక్సీ యాడ్స్లో ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చిన క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగానే జాయిన్ అయ్యి కూడా దీంట్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రండి మన వీడియోకి పోతాం. ఓకే, ఇప్పుడు మనకి వచ్చి చూసారంటే మనకి 5 టైప్స్ ఆఫ్ వర్క్ ఉంది. మనకు వచ్చి దీంట్లో ఇచ్చుండారు. ఓకేనా, గెలాక్సీ యాడ్స్లో 5 టైప్స్ ఆఫ్ వర్క్ ఉన్నాయి. క్లిక్ యాడ్స్ ఉన్నాయి, వీడియో వాచింగ్ ఉన్నాయి, సైన్ అప్ ఆఫర్స్ ఉన్నాయి, పెయిడ్ సర్వే ఉన్నాయి, ఆఫర్ వాల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, మనకి ఈ వర్క్స్ అని మనం చేసి మన మనీ ఏం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ ప్లాన్ చూసారంటే మనకి వచ్చి యాడ్స్ వ్యూ ఇన్కమ్ ఇచ్చుండారు, టీమ్ యాడ్ వ్యూ ఇన్కమ్ ఉంది, మన లెవెల్ ఇన్కమ్ ఉన్నాయి, ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఇన్కమ్ మనకి ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే, మనకి ఇప్పుడు ప్యాకేజ్ డీటెయిల్స్ చూసారంటే మీరు ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యి మనీ ఏం చేసుకోవచ్చు. సెల్ఫ్గానే కూడా మీరు వర్క్ చేసి విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, పెర్ డేకి వచ్చి 5 to 25 రూపీస్ దాకా మీరు ఏం చేసుకోవచ్చు. మీకు మినిమం విత్డ్రాల్ మ్యాక్సిమం వచ్చి మీరు ఒకవేళ రెఫరల్ చేసుకుంటే మీకు ఒక సీలింగ్ వచ్చి 300 రూపీస్ దాకా మీరు సీలింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ఫ్రీలో వచ్చిన వాళ్ళకి మినిమం విత్డ్రాల్ 300 ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అదే వచ్చి మీరు 500 ప్యాకేజీలో బ్రాండ్స్లో మీరు వచ్చినారంటే సెల్ఫ్ ఇన్కమ్గా 10 to 50 రూపీస్ దాకా మీరు ఏం చేసుకోవచ్చు. మీ యొక్క సీలింగ్ వచ్చి 500 దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 రూపీస్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అదే వచ్చి 1000 రూపీస్ ప్యాకేజీలో సిల్వర్ ప్యాకేజీలో మీరు వస్తే డైలీ 15 రూపీస్ to 75 రూపీస్ దాకా మీరు పెర్ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ఒక సీలింగ్ వచ్చి 1000 రూపీస్ దాకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 ఉంటే మీరు చేసుకోవచ్చు. గోల్డ్ మెంబర్స్, ఓకేనా, గోల్డ్ మెంబర్లో మీరు 2000 రూపీస్ ప్యాకేజ్లో వస్తే డైలీ 20 రూపీస్ to 100 రూపీస్ దాకా మీరు సెల్ఫ్ ఇన్కమ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఒక సీలింగ్ వచ్చి 1500 దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, ప్లాటినంలో మీరు వచ్చినారనుకోండి 5000 ప్యాకేజ్లో డైలీ వచ్చి 30 రూపీస్ to 150 రూపీస్ దాకా మీరు సెల్ఫ్ ఇన్కమ్ మీరు తీసేయచ్చు. అదే మరి మీ యొక్క సీలింగ్ వచ్చి 2500 దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 ఉంటేనే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. లాస్ట్ ప్యాకేజ్ వచ్చి చూసారంటే డైమండ్ ప్యాకేజ్ 10,000 ప్యాకేజ్లో మీరు వచ్చినారనుకోండి 50 రూపీస్ to 250 రూపీస్ దాకా మీరు సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీకు 5000 దాకా మీ యొక్క సీలింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఫ్రీ మెంబర్స్కి మనకి వచ్చి లైఫ్ టైం ఇన్కమ్, లైఫ్ టైం అన్నమాట. అదే మీరు ఏదైనా ప్యాకేజ్లో వస్తే మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తున్నారు. 1 year తర్వాత మీరు రెన్యువల్ చేసుకున్న మరి ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఇది వచ్చి చూసారంటే మనకి వచ్చి లెవెల్ ఇన్కమ్. మీ డైరెక్ట్లో ఎవరైనా జాయిన్ అవుతాయి, ఇది వచ్చి చూసారా 1 time యాడ్ అయ్యే ఇన్కమ్. ఇది 1 time మాత్రం మీకు యాడ్ అవుతాయి. మీ డైరెక్ట్లో ఒక బ్రాంజ్ మెంబర్ వచ్చారంటే 30 రూపీస్, మీ డైరెక్ట్లో సిల్వర్లో వస్తే 60, గోల్డ్లో వస్తే 120, ప్లాటినంలో వస్తే 300, డైమండ్లో మీ డైరెక్ట్లో వస్తే 600 అనమాట. ఇలా మీకు లెవెల్ 1 to 7 లెవెల్ దాకా మనకి ఇన్కమ్ ఉంది. ఒక్కొక్క లెవెల్కి ఫస్ట్ లెవెల్ వచ్చి 6%, సెకండ్ లెవెల్లో 4%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 2%, ఫిఫ్త్ లెవెల్లో 2%, సిక్స్త్ లెవెల్కి 2%, సెవెంత్ లెవెల్కి 1% ఇస్తున్నారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి టీమ్ యాడ్ లెవెల్ వ్యూ ఇన్కమ్ అనమాట. ఇది వచ్చి మనకి డైలీ మన డైరెక్ట్లో నుంచి మన లెవెల్స్ నుంచి మనకి డైలీ మనకి యాడ్ అయ్యే ఇన్కమ్ ఇది. ఓకేనా, మన ఫస్ట్ లెవెల్లో 30% మనకి ఇస్తున్నారు. ఓకే, సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 15%, ఫోర్త్ లెవెల్లో 10%, ఫిఫ్త్ లెవెల్లో 10%, సిక్స్త్ లెవెల్లో 10%, సెవెంత్ లెవెల్లో 5% అనమాట. ఓకే, ఇప్పుడు మీ డైరెక్ట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 మెంబర్స్ మీరు డైరెక్ట్లో ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అప్పుడు వారు ఒక పెర్ క్లిక్కి వచ్చి 15 పైసా మీకు యాడ్ అవుతాయి. అప్పుడు అతను చేసేది 10 క్లిక్ పెర్ ఒక డే వర్క్ వచ్చి 10 క్లిక్ చేయాలన్నమాట. ఆ 10 క్లిక్కి 1 రూపీ 50 పైసే మీకు యాడ్ అవుతాయి. అప్పుడు మీ డైరెక్ట్లో ఒక 10 మెంబర్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరు ఎన్ని రెఫరల్ని ఇచ్చుకోవచ్చో 10 మెంబర్ ఉంటేనే మీకు పెర్ డేకి వచ్చి 15 రూపీస్ మీకు యాడ్ అవుతాయి. ఓకేనా, అలా మీరు ఎంతైనా రెఫరల్ చేసి మీరు పెంచుకోవచ్చు. మీ లెవెల్ ఇన్కమ్ చాలా పెరగడానికి చాలా అవకాశాలు దీంట్లో ఉందన్నమాట. దానివల్ల ఈ కంపెనీని మిస్ చేసుకోబాకని చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చి హైలైట్స్ చూస్తాము. లైఫ్ టైం ఫ్రీ ఆపర్చునిటీ, ఫ్రీలో వచ్చినారు లైఫ్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పుంటారు. రెఫరల్ కంపల్సరీ కాదు, విత్డ్రాల్ చేసేటప్పుడు రెఫరల్ ఏమి అడగరు అని చెప్పుంటారు. ఓకేనా, నెక్స్ట్ అప్కమింగ్లో చాలా ప్రాజెక్టులో మనకి దీంట్లో వస్తాయి. ఇప్పటికి ప్రజెంట్ వచ్చి న్యూ కంపెనీ కాబట్టి మనకి తక్కువ ఇన్కమ్ ఇస్తున్నారు. పోను మనకి వర్క్ చాలా ఉంటాయి, దాంతోపాటు ఇన్కమ్ కూడా చాలా మనకి ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి రెఫరల్ కంపల్సరీ అవసరం లేదని చెప్పుంటారు. ఓకే,
టర్మ్స్ అండ్ కండిషన్లు చూసారంటే ఒక్క మొబైల్లో ఒక ఐడి మాత్రమే యూజ్ చేయాలా, ఇంకో ఐడి వేసి లాగిన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మీ ఐడి వచ్చి వర్క్ అవ్వదు అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 3 days నాట్ యాక్టివేట్ ఐడి బ్లాక్ కూడా వేస్తున్నారు. ఇది ఏం లేదు, మీరు ఒకవేళ వచ్చి ఒక 3 daysగా మీరు వచ్చి డైలీ మీ ఐడి లాగిన్ చేసి మీరు వర్క్ చేయకుండా వదిలేస్తే మీ ఐడి బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ మీరు కంపెనీకి ఇన్ఫామ్ చేసి మీ ఐడి వచ్చి రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు రెఫరల్ చేసి ఉంటారు కదా, చాలామంది రెఫరల్ చేసి ఉంటారు. అప్పుడు వచ్చి మీరు ఈరోజు వర్క్ మీరు కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ డేకి వచ్చి మీకు వచ్చి రెఫరల్ ఇన్కమ్ యాడ్ అవ్వదు. దానికి మరుసటి రోజు నుంచి మీకు రెఫరల్ ఇన్కమ్ యాడ్ అవుతాయని మెన్షన్ చేస్తున్నారు. విత్డ్రాల్ టైమింగ్ చూసారంటే మీకు ఎవ్రీ సాటర్డే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ సాటర్డే మీరు విత్డ్రాల్ పెడితే 7 days లోపల మీకు ఆ పేమెంట్ మీకు రిసీవ్ అవుతాయి అన్నమాట. ఈ సాటర్డే మీరు పెడితే నెక్స్ట్ సాటర్డే లోపల మీకు పేమెంట్ రిసీవ్ అయిపోతుంది అని మెన్షన్ చేస్తున్నారు. అడ్మిన్ ఛార్జ్ వచ్చి 5% డిడక్షన్ అని చెప్పుంటారు. ఓకే. ర్యాంక్ అండ్ రివార్డ్స్ వచ్చి ఇప్పటికి లేదు, కమింగ్ సూన్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసారంటే మన కంపెనీ సర్టిఫికేట్స్ అన్నమాట. ఓకే. మన కంపెనీ ఆఫీస్ అడ్రస్ చూసారంటే మనకి చెన్నైలో ఒక ఆఫీస్ ఉన్నాయి, నెక్స్ట్ కన్యాకుమారిలో ఒక ఆఫీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్గా మీకు ఇంకైనా డౌట్స్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఇంకైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రీగానే లోపల వచ్చి జాయిన్ అయ్యి డైలీ మీరు వర్క్ చేసి మనీ ఏం చేసుకోవచ్చు. దాని అవతల మీకు ఇష్టం ఉంటే దాని అవతల మీరు ఏదైనా ప్లాన్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.